హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి 10 మందికి షేర్ చేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకట రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా మాట్లాడిన మాటలు నన్ను మాత్రమే కాదు చాలామంది ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక లేమన్కి అయితే అసలు ఏమీ తెలియని వాళ్ళైతే మరి ఏమర్థం చేసుకోవాలి? ఆ స్పీచ్ని నిజమే కదా అని అనుకోవాలి. అసలు రేవంత్ రెడ్డి గారు నిజాలే మాట్లాడారా లేకపోతే అసలు లాజిక్ ఉందా ఆయన మాట్లాడిన మాటలో? ఈ ఎపిసోడ్ ఎండ్ వరకల్లా మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, డన్. అసలు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మోడీ కాలం చెల్లిన రూపాయి, మోడీ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అపరకాలి ఆదర్శ మార్గంలో నడిచి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని హిందుస్థాన్ లో చేర్పించుండేవాడు. ఇది మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి గారు ఇంకా చాలా మాట్లాడారు. ఏమనంటే, నేను మా నరేంద్ర మోడీకి యుద్ధానికి వెళ్ళమని తిలకం దిద్దుతే నరేంద్ర మోడీ యుద్ధం మధ్యలో ఆపేసి వచ్చాడు, చీము నెత్తురు లేదా అన్నట్టు మాట్లాడాడు. అంతేకాకుండా ఒక లేమన్ లాంగ్వేజ్ మాట్లాడడం జరిగింది. ఎలాంటి లాంగ్వేజ్ అంటే, బుద్ధిమంతుడని సర్దిగడితే బొడురాయి కాడికి పోయి భోంచేసి చేసి పడుకున్నాడు అని మాట్లాడాడు. అసలు రాజకీయానికి, ఇండియన్ ఆర్మీకి, దేశ సమస్య పరంగా చూస్తే అందరం ఒకటైతాము, పాలిటిక్స్ వేరు దేశం వేరు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారైనా ఇలా మాట్లాడింది అని నాకు ఆశ్చర్యపరిచింది. మళ్ళీ ఆయన అంటున్నాడు అనే లాంగ్వేజ్లో దేశం వేరు రాజకీయాలు వేరని, మళ్ళీ రాజకీయాలు తీసుకొస్తున్నాడు. అసలు ఇది రేవంత్ రెడ్డి గారి మాటలా లేకపోతే వెనకాల రాహుల్ గాంధీ ఉన్నాడా? ఎందుకంటే ఒకవేళ రాహుల్ గాంధీ కనుక ఈ పొజిషన్లో ఉంటే పీఓకేని ఎప్పుడో మనం ఆక్యుపై చేసుకునే వాళ్ళమంట. ఆర్టికల్ 370 రద్దు చేయనీకే నానా అడ్డం పట్టాడు సారు. మళ్ళీ నా గవర్నమెంట్ ఇస్తే మళ్ళీ నేను ఆర్టికల్ 370 నేను తీసుకొస్తా అంటున్నాడు. ఇదే కాకుండా ఇంకొక మాట, అదే బలోచిస్తాన్ని పాకిస్తాన్ని విడదీయడం మోడీకి చేత కాదు, రాహుల్ గాంధీకి చేతనవుతుందంట. పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ తీసేసి బంగ్లాదేశ్గా మార్చింది ఇందిరాగాంధీ కాళీమాత అని మాట్లాడుతున్నాడు. నిజమే, ఒప్పుకుంటా. అప్పుడు మనకు అవకాశం దొరికింది, దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ కాస్తా అప్పుడు దేశం మొత్తం ఒకటై చేసింది. అది ఎలా పోయింది? ఈస్ట్ పాకిస్తాన్గా ఎలా మారింది? ఎవరి వల్ల మారింది? కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల కాదా? అక్సాయ్ చిన్ మనం ఎలా కోల్పోయాం? కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల కాదా? చైనా చేతిలో తుక్కు కింద ఓడిపోయే పరిస్థితి, మన దేశ సైనికులు ఎంతోమంది ఓడిపోవడం ఇష్టం లేక ఆడ ప్రాణాలు వదిలేసి వచ్చారు. దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? పీఓకే ఎలా లాస్ అయ్యాం? కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? అసలు ఇండియన్, మీకు అందరికీ తెలుసు, ఇండస్ట్రీ, దీనికి కారణం ఎవరు? అసలు ఒళ్ళు పొల్లు తెలియకుండా దాన్ని రాసిచ్చేసి వచ్చింది ఎవరు? నెహ్రూ కాదా? ఇవన్నీ ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. రివర్స్ అసలు మాట్లాడే దాంట్లో అసలు పొంతనే లేదు రేవంత్ రెడ్డి గారు. ఫైనల్గా ఏం మాట్లాడుతున్నాడంటే, పాకిస్తాను మనకి ఇండియాకి సంబంధించిన రైఫల్ యుద్ధ విమానాలు ఎన్ని కూల్చాయి అని మాట్లాడుతుంది. ఈడ మనకు విక్టరీతోటి ఆ దేశాన్ని మొత్తం ఎయిర్ బేసెస్ మొత్తం ఎగరగొట్టేశాము, వాళ్ళందరూ ఫేక్ చేస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన లీడర్స్ మాట్లాడారు. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ కూడా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది, అవన్నీ ఫేక్తున్నారు అని. అంతెందుకు రీసెంట్గా ఓవైసీ గారు కూడా తిట్టారు కదా, చైనాకి సిగ్గులు శరం లేదు, అసలు అవకాశం ఉందారా మీకు, దిమాక్ లేని వాళ్ళ, మీ మైండ్ సర్కాయించిపోయింది రాబాయ్. పాకిస్తాన్కి సంబంధించిన ఎప్పుడో 2016 ఆ టైంలో వాళ్ళు ఏదో ఎయిర్ స్ట్రైక్స్ ఏదో టెస్ట్ చేసుకుంటున్న ఫోటోలు తీసుకొని ఇప్పుడు పెట్టుకుంటారా మీరని ఓవైసీ గడ్డి పెట్టిండు. ఆయనకున్నంత ఇంకిత జ్ఞానం లేదా మనకి? ఓవైసీ తిట్టిండు లాస్ట్కి. మీకు అక్కడనే అర్థం కావాలి కదా, ఇంత దారుణం ఉంటే ఎట్లా మాట్లాడేవాడో నాకు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి గారు అసలు సీఎం పొజిషన్లో ఉండి ఇలా మాట్లాడరా? ఆయన నేనేం ఆశ్చర్యపోవట్లేదు లేండి, ఎందుకంటే గతంలో మీరు ఈయన తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. ఎవరిని? సిద్ధరాములు ఏమన్నా చెప్పారు యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు? అసలు మాకు ఈ యుద్ధానికి మేము అనుకూలం కానట్టుగా మాట్లాడాడు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి. ఒప్పుకుంటా, రేవంత్ రెడ్డి గారు యుద్ధానికి సపోర్ట్ చేశాడు. అప్పుడు చేయండి యుద్ధం అంటే అప్పుడు కూడా అంతే. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక టైం తీసుకుంటారు, ఒక స్కెచ్ ఉంటుంది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే అన్నీ సర్చుకొని చేయాలి కదా. ఏ యుద్ధమైనా స్టార్ట్ చేశాడు. ఎలా స్టార్ట్ చేశాడు మీ అందరికీ తెలుసు. మళ్ళీ కోలుకోలే. కరెక్ట్గా నైట్ మన మీద స్ట్రైక్ జరిగిన తర్వాత అదే నైట్ వాటిని ఎదుర్కొన్న తర్వాత ఎక్స్పెక్ట్ చేయలే పాకిస్తాన్. అప్పుడు మనం ఏం చేసినామంటే ఒక ఫేక్ జెట్ పంపించడం జరిగింది. ఫేక్ జెట్ ఏంటంటే, మనం బ్రహ్మోస్ కానీ లేకపోతే మన మిసైల్స్ మనం టెస్ట్ చేసుకుంటాం కదా, వాటికి మనం ఏదైనా ఒక టార్గెట్ కావాలి కదా, అప్పుడు వీటిని యూజ్ చేస్తామంట. సో అది వీళ్ళ ఏరియాలకు పంపడం జరిగింది.
దాన్ని పాకిస్తానీ రాడార్స్ చెప్పాలంటే అమెరికాకి సంబంధించింది, అట్ ద సేమ్ టైం చైనా సంబంధించినవి. ఆ రేడార్స్ వీటిని కనుగొనడం జరిగింది. వీటి సెన్సార్ అవన్నీ ఉంటాయి కదా, టెక్నాలజీ వీళ్ళది. సో ఎస్, ఒక ఆబ్జెక్ట్ ఎంటర్ అయింది, ఒక జెట్ వచ్చేసింది, దీన్ని పేల్చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న అన్ని ఏదైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో యాక్టివేట్ అయిపోయి డిఫెన్స్ సిస్టమ్ దీన్ని పేల్చేయడం జరిగింది. పాకిస్తాన్ మొత్తం ఫుల్ జోష్లో ఉంది, ఎందుకంటే ఇండియాకి సంబంధించిన ఒక జట్టు మేము కూల్చేసామని. అప్పుడు రంగంలోకి దిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మనం ఎట్లా కొట్టామంటే వాళ్ళ ఎయిర్ ఫోర్సెస్ మొత్తం మన డిటెక్షన్లోకి వచ్చేసాయి. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే నావిక్ శాటిలైట్ కావచ్చు, ఇట్లాంటి చాలా మన దగ్గర ఉన్నాయి కదా పరికరాలు. వీటి వల్ల మన డిఫెన్స్ సిస్టమ్ యూజ్ చేసి మొత్తం స్మాష్ చేసి పడేసాం పాకిస్తాన్ని. 9 ఎయిర్ బేసెస్ మొత్తం కొట్టేసాం, మళ్ళీ ఇంకొక ఎయిర్ అటాక్ జరగకుండా. దాని తర్వాత డ్రోన్లతో అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్రహ్మోస్ లాంటి ఒక మిజైల్ తయారు చేయాలంటే 35 కోట్లు ఖర్చు అవుతుందంట. సో ఒక చిన్న చిన్న వాటిని డిస్ట్రక్షన్ చేయడం కోసం 35 కోట్లు ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం కాదా. మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఆకాశ్ తీర్ ఇలాంటి చిన్న చిన్నవి కూడా, ఆకాశ్ అస్త్రాలు కాకుండా ఆకాశ్ తీర్ అని, ఆకాశ్ అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 పెద్ద పెద్దే కాకుండా దానికి సంబంధించిన ఆర్టిలరీ గన్స్ అంటారు వాటిని. అంటే ఒకటి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కొన్ని కొట్టేటివి ఉంటాయి, ఎందుకంటే డ్రోన్స్ అంత శక్తి అవసరం లేదు వాటికి. ఆర్టిలరీ గన్స్ తోటి కూడా పేల్చేయడం జరుగుతుంది. ఆర్టిలరీ గన్స్ను కూడా మనోళ్ళు ఇండియన్ టెక్నాలజీ, ఇండిజినియస్ టెక్నాలజీ తోటి వీటన్నిటికీ రాడార్ సిస్టమ్ కల్పించి ఒక డిటెక్షన్ సిస్టమ్, సెన్సార్లు ఇవన్నీ దాన్ని అమర్చి, ఫర్ సపోజ్ ఒక గన్ ఉంటుంది అనుకోండి, ఆ గన్ను యొక్క గురి వచ్చేసి 1.5 కిలోమీటర్స్ నుంచి 2.5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఆ గురిలోకి వచ్చిన తర్వాత దీనికి ఉండే డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా, దీంతో దాన్ని ఏదైతే ఉంటుందో కొట్టడం జరుగుతుంది. అప్పుడు అది ఆ 1.2 దగ్గర అక్కడ స్మాష్ చేసేస్తుంది. అంటే ఏంటి, ఓ 10,000తో ఖర్చు అయిపోయేదానికి ₹1,00,000 ఎందుకు ఖర్చు పెట్టాలి, ₹1,00,00,000 ఎందుకు ఖర్చు పెట్టాలి, అట్లాంటి ఆర్టిలరీ గన్స్. సో ఇది మనకి ఎలా తెలుస్తుందంటే, మన రాడార్ సిస్టమ్ కానీ మన డిఫెన్స్ సిస్టమ్ కానీ ఆల్రెడీ సిస్టమ్స్ పెట్టుకొని ఉంటుంది. మొత్తం ఒక బ్లాక్ మొత్తం అదంతా ట్రేస్ చేస్తుండే ఎప్పటికప్పుడు. మన ఇండియన్ ఆర్మీ కూడా మైక్స్, ఇట్లా బ్లూటూత్ లాంటి మైక్స్ అవన్నీ పెట్టుకొని రెడీగా ఉంటారు. ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ ఫోర్స్ అటాక్ చేస్తుంది, మిసైల్ అంటే మిసైల్ అటాక్ చేస్తుంది, అగ్ని తీర్ అంటే అగ్ని తీర్ అటాక్ చేస్తుంది. లేకపోతే ఆర్టిలరీ గన్స్ అంటే ఆర్టిలరీ గన్స్ మాత్రమే కాదు, సోల్జర్స్ వాళ్ళ ఆర్మ్స్ మీద పెట్టుకొని కొన్ని గన్స్ ఉంటాయండి. అవి కూడా వాటికి కూడా సెన్సార్ ఉంటుంది, వాటికి ఒక ఎయిమింగ్ ఉంటుంది, అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. వాటికి కూడా మన ఆధునికమైన టెక్నాలజీ జోడించడం జరిగింది. ఇలాంటి వాటితోటి స్మాష్ చేయడం జరిగింది. మనం ఉత్తి పుణ్యానికి లక్షల కోట్లు యుద్ధంలో ఖర్చు పెట్టలేదు. ఇది ఎవరో కాదు, మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్కి సిస్టమ్ సంబంధించిన ఒక జనరలే వీటిని చెప్పడం జరిగింది. మన ఎయిర్ డిఫెన్స్ ఇంత ఉంది, మేము ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టలేదు, దేని రేంజ్కి దాని ఉంటుంది, మేము ఇలా ఫేస్ చేసాము. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది ఇక్కడే. చైనా, రష్యా, అమెరికా అసలు బిత్తరపోయి చూసింది. ఇజ్రాయెల్ కూడా అసలు ఇంత సింపుల్గా వీళ్ళు పాకిస్తాన్ యూజ్ చేసిన మొత్తం స్మాష్ చేశారా అని. అదే ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంది ఎవరికి, ఇజ్రాయెల్కి కోట్లు ఖర్చు అయినాయి. కానీ మనం ఇక్కడ కామన్ సెన్స్తో పాటు అసలు ఎవరికి లేని టెక్నాలజీ, తెలివితేటలు యూజ్. దీనికి కారణం ఇండియన్ ఆర్మీ సోల్జర్స్. ఒకరి దగ్గర సుపీరియర్ వెపన్స్ ఉన్న, ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్న, ఏమున్నా సరే నడిపే సోల్జర్ కావచ్చు, నడిపే ఎయిర్ ఫోర్స్ పైలట్ కావచ్చు, వీళ్ళు నిష్ణాతులై ఉండాలి. మన ఫైటర్స్ కావచ్చు, మన సైనికులు కావచ్చు, ప్రపంచంలోకెల్లా ది బెస్ట్ అంటే ది బెస్ట్. చైనా వాడు ప్రాణభయంతో మన ఆర్మీలో ఉండడం జరుగుతుంది. నువ్వు ఎందుకు వచ్చావరా అంటే, నా చైనా గవర్నమెంట్ పొమ్మని నన్ను ఫోర్స్ చేస్తుంది, అందుకే వచ్చిందని చెప్తాడు. అదే యూఎస్లో నువ్వెందుకు వచ్చావరా ఆర్మీలోకి అంటే, నాకు లగ్జరీస్ దొరుకుతున్నాయి కదా, దానికోసం నేను వచ్చాను, డబ్బుల కోసం నేను వచ్చానని మాట్లాడతాడు. అదే నువ్వు వేరే పాకిస్తాన్ గురించి మాట్లాడినావు అనుకో, అవును నేను ఆర్మీలో ఉంటే నేను బయట బిజినెస్ గట్టిగా నడుస్తున్నది, నేను ఏం చెప్తా అదే నడుస్తుంది, అందుకే నేను ఆర్మీలోకి వచ్చినట్టు మాట్లాడతాడు. కానీ ఒక ఇండియన్ సోల్జర్ మాత్రమే నువ్వు ఎందుకు వచ్చావరంటే దేశం కోసం ప్రాణాలు ఎన్నికి వచ్చినా అంటాడు. దట్ ఈస్ ఇండియన్ సోల్జర్స్. సో అంత తెగువ అంత ఉంది కాబట్టి మన దగ్గర ఇంత డిఫెన్స్ సిస్టమ్ ఉందంటే మన డిఫెన్స్ సిస్టమ్ వల్ల అయింది కాదు ఇది. బికాస్ ఆఫ్ సోల్జర్ పవర్, బికాస్ ఆఫ్ దేర్ కాన్ఫిడెన్స్, బికాస్ ఆఫ్ దేర్ వాళ్ళకి ఏదైతే పట్టుదల ఉందో వాళ్ళ సంకల్ప బలమే మనల్ని కాపాడింది, వాళ్ళ స్కిల్స్ మనల్ని కాపాడాయి. ఇండియన్ సోల్జర్స్కి దక్కుతుంది ఈ గౌరవం మొత్తం, మన ఎంత డిఫెన్స్ సిస్టమ్ ఉన్నా ఏమున్నా సరే. నరేంద్ర మోడీ 2014లో 2.5 lakh ఉండే మన డిఫెన్స్కి సంబంధించిన బడ్జెట్ ఆర్మీది. ఇప్పుడుకి వచ్చేసరికి 6 లక్షల కోట్లు ఖాళీ దీనికే పెట్టడం జరిగింది. అసలు ఇంత ఎందుకు ఖర్చు అయిందంటే, ఒకవేళ మనం ఈ డిఫెన్స్ సిస్టమ్ కన్నా ముందు ఉంచుకోకపోతే ఇప్పటికి ఇంకా దారుణంగా ఉంటుండే.
పాకిస్తాన్ని ఇండియాకి తెలుసు పాకిస్తాన్ ఎలా కొట్టాలో, పర్ఫెక్ట్ అలాగే కొట్టింది. ఎయిర్ బోస్ మొత్తం నాశనం చేసి పడేసింది, ఏం లేకుండా చేసింది. పాకిస్తాన్లోనే పొగుడుతున్నారు మన మోడీ గురించి, కానీ మనం మాత్రం తిట్టుకుంటున్నాం ఇక్కడ. వాటర్ ట్రీటీ ఖతం చేసి పడేసింది కదా, దాని తర్వాత వాటర్ ట్రీటీ, దాని తర్వాత బలోచిస్తాన్ మన హెల్ప్ తీసుకుంటుంది. మనం ఏం చేయాలో అది చేస్తున్నాం బలోచిస్తాన్కి. బలోచిస్తాన్ ఈరోజు ఈ పొజిషన్లో ఉందంటే ఇండియానే కారణం. ఆ విషయం వీళ్ళకి తెలియదు, తెలిసినా కూడా రివర్స్గా మాట్లాడతారు కావాలని. పీఓకేని వెంటనే విలీనం చేసుకోవచ్చు. మనం చేసుకుంటే ఏమవుతుంది, ప్రపంచం దృష్టిలో మనం ఎలా ఉండబోతున్నాం, వాళ్ళంతలా వాళ్ళు మన దగ్గరికి వచ్చి జాయిన్ అవుతారు డెఫినెట్గా. అది మనం తీసుకోబోతున్నాం, ఆల్రెడీ చెప్పాం. కానీ పీఓకేలో ఉన్న ఉగ్రవాదుల పరిస్థితి ఏంటి, వాళ్ళంతా మనకు స్ప్రెడ్ కారా? ఏదైనా ఆలోచనతో కొట్టాలి, సెన్స్ లేకుండా మాట్లాడితే సరిపోదు. అందుకే మోడీ గారు ఆలోచనతో కొడుతున్నారు. ఆ పీఓకేని ఏం చేస్తారు, ఖచ్చితంగా సాధిస్తారు. అది ఎట్లా సాధించుకోవాలి, అలా అది ఆల్రెడీ క్యాన్సర్ సెల్, అది ఆ క్యాన్సర్ని మొత్తం బాడీ స్ప్రెడ్ చేసుకుంటారు ఇండియా మొత్తం. సో దాన్ని డీల్ చేసే విధానం ఉంటుంది, అలా డీల్ చేసి తీసుకోవాలి. నువ్వు అక్కడ ఎంగేజ్ అయి ఉంటావు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ ఎన్ని రోజుల నుంచి చేస్తుంది యుద్ధం, ఇంకా అయిపోవట్లేదు. ఆ తప్పు మనం చేయాలా చూడు. మనం యుద్ధం చేసాము, యుద్ధంలో గెలిచాము, యుద్ధం ఫినిష్ అయిపోయింది నన్ను అడిగితే. అక్కడ మనం ఎంగేజ్ అయిపోయాం అనుకో, ఇక్కడ బంగ్లాదేశ్ సపోర్ట్ తీసుకొని చైనా వచ్చేసి చికెన్ నెక్ని ఆక్యుపై చేసేసుకుంటుంది. అది అందరికీ తెలుసు. అజిల్ దోవల్ ఎక్కడున్నాడు, ఇక్కడ ప్లాన్ చేస్తుంటే అజిల్ దోవల్ వచ్చేసి ఇక్కడ ఈస్ట్కి వచ్చేసాడు, బెంగాల్ సైడ్ ఇటు సైడ్ మొత్తం ఆపరేట్ చేస్తున్నాడు కాక. అంతెందుకు పెట్టుబడులు అవన్నీ ఇక్కడ ఆకర్షించేస్తున్నాడు, బంగ్లాదేశ్ని కొట్టడానికి, చైనాని పంపించడానికి. అంబానీతో మొదలు పెడితే, అదానితో మొదలు పెడితే వీళ్ళతో స్కెచ్ చేస్తున్నాడు అటు సైడ్ మొత్తం, అస్సాం సైడ్ కానీ అటు సైడ్ కానీ. లోపల జరుగుతున్నాయి అవన్నీ. సీక్రెట్స్ అన్ని రివీల్ చేయమంటావా, మిలిటరీ సీక్రెట్స్ ఇవన్నీ సీక్రెట్స్ రివీల్ చేయమంటావా? ఎన్ని రైఫిల్ పడిపోయినావు అంటే ఏం చెప్తారు నీకు? నీకు కనిపిస్తూనే ఉంది కదా నీకు, ప్రపంచం మొత్తం పొగుడుతుంది ఇండియా ది బెస్ట్ అని. ప్రపంచం మొత్తం మన ఆయుధాలు కావాలని మీద పడుతున్నాయి, మాకు అమ్మండి అని. బ్రహ్మోస్ మనం ఫిలిపీన్స్కి అమ్మినాం, తైవాన్కి అమ్మినాం. ఎందుకు అమ్మినాం? మన సేఫ్టీ కోసం అమ్మినాం. 1000 కోట్ల బిజినెస్ కాబోతుంది, మన సైడ్ టర్న్ కాబోతుంది. అంతెందుకు, మీకు సింపుల్గా చెప్పాలంటే రైఫిల్ 4.5 జనరేషన్ అది. ఇప్పుడు చైనా వాడు వీనికి ఇచ్చాడు 5th జనరేషన్ ఫ్లైట్లు ఇస్తున్నాడు వీడికి. ఎవడికి? పాకిస్తాన్ వాడికి. ఆల్రెడీ అమెరికా దగ్గర 5th జనరేషన్ ఉంది, రష్యా దగ్గర సుకోయి 57 ఉంది 5th జనరేషన్. మన దగ్గర లేదు. అయినా ఇప్పుడు అసలు ఇండియన్ టెక్నాలజీ ఇస్ డిఫరెంట్. మన తెగింపే మన ధైర్యం. మొన్న రైఫిల్లోని మనం సోర్స్ కోడ్ అడిగినాం, ఫ్రెంచ్ వాడు మనకి ఇవ్వడానికి నిరాకరించాడు. ఎందుకంటే ఒకవేళ అలా సోర్స్ కోడ్ మనకి ఇచ్చేసాడు అనుకో, మన ఇండిజినియస్ టెక్నాలజీస్తో తయారు చేసిన మిసైల్స్ మనం పెట్టుకొని మనం వేసుకుంటాం. అప్పుడు వన్ వెపన్స్ మనం కొనుక్కోం కదా. వై? బికాస్ ఆ రఫేల్లో ఏదైతే ముడిసరుకు ఉంటుందో వాందే పెట్టుకోవాల్సి వస్తుంది, మిసైల్ కానీ అవి కానీ ఇవి కానీ. ఆడు ఎంత అంటే 5 కోట్లు 6 కోట్లు 12 కోట్లు. మన దగ్గర ₹1,00,00,000 సంబంధించిన మిసైల్ కూడా ఉంది, మనకు కావాల్సిన పెట్టుకుని కొట్టొచ్చు. అందుకే సోర్స్ కోడ్ అడగడం జరిగింది. ఆడు నిరాకరించాడు, కూర్చోబెట్టి మాట్లాడాడు ఇండియా, ఏమి ఇస్తావా అయ్యవా? లేదు అన్నాడు. అప్పుడు అమెరికాడు ఏమన్నాడు, నేను తప్పని వేరే గంతత్వం లేరంటే, సరే రారా భయ్ నువ్వు ఇస్తావా, నాకు సోర్స్ కోడ్ ఇయ్యానంటే, సోర్స్ కోడ్ మేము ఇయ్యం సో అండ్ సో. నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా నేను నా ఇండియాలో తయారు చేసుకుంటా, నువ్వు ఆ టెక్నాలజీ అయితే కడుగుతారా, నా స్వదేశీ టెక్నాలజీ కూడా దానికి యాడ్ చేసి నా దగ్గర తయారు చేసుకుంటా అంటే, దానికి అమెరికాడు నో అన్నాడు. అయితే దొబ్బే అని మాట్లాడి, ఇంత డైరెక్ట్గా మాట్లాడిండు. డైరెక్ట్ రష్యాతోటి డీల్ చేసుకున్నాం మనం. డైరెక్ట్ రష్యాతోటి డీల్ చేసుకొని, రష్యాతో ఫ్రెండ్షిప్ చేసుకొని బిజినెస్ ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ ఎట్లా చేస్తాం? ట్రంప్కి భయపడే చేస్తున్నాం మనం ఇవన్నీ. అసలు ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఇట్లా మాట్లాడకండి సార్. భయపడాల్సిన అవసరం ఏముంది? మోడీకి భయపడుతున్నాడు ట్రంప్, మీకు అర్థం కావట్లేదు. F-22, F-35, J-22, J-35 ఇలా 5th జనరేషన్లో మనకు అవసరం లేదు, మీరు ఇస్తారా? మీ సోర్స్ కోడ్ ఇవ్వకపోతే చాలా ఓకే, మాకు ఆల్రెడీ మా దగ్గర రష్యా ఉంది, మాకు సుకోయి 57 5th జనరేషన్ మాకు ఇస్తుంది, సోర్స్ కోడ్ ఇస్తుంది, మా దేశంలో తయారు చేసుకోమంటుంది. మీరేంటి పరిస్థితి, అవసరం లేదని చెప్పారు. దీనికి కూడా ఓకే అయిన తర్వాత ఫైనల్గా డిస్కషన్లో ఏమొచ్చిందంటే ఆమ్కా అనేది మనది 5th జనరేషన్. ఆల్రెడీ 4th జనరేషన్లో రావాలి, కానీ లేట్ అయింది. 5th జనరేషన్ ఇప్పుడు అది. సో అందులో ఉన్న అప్డేట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి నడుస్తుంది. అందులో సైనికుడు ఉండొచ్చు వితౌట్ అన్ఆర్మ్డ్ అనమాట. అంటే ఏంది, మనిషి ఉండడు అలా, ఓన్లీ ఏ టెక్నాలజీ తోటి ఆటోమేటెడ్గా నడిచిపోతుంది అది ఆమ్కా. అందులో మన స్వదేశీ టెక్నాలజీ. అలాంటిది మనం తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం అని అనుకుంటే ఈ ఫండ్స్ అన్ని మనం ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. లేదు మనకి ఇప్పటికిప్పుడు మనకు అవసరమే, కరెక్టే కాదనట్లేదు. కానీ ఆ డబ్బులు తీసుకుపోయి సుఖయి తీసుకున్నాం అనుకో, మళ్ళీ ఇది మనకు తయారు చేసుకోవడానికి డబ్బు ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆమ్కాని రెడీ చేసుకోవడానికి సిద్ధమైపోయింది. ఆత్మనిర్భర్ భారత్, ఆల్మోస్ట్ అన్ని వెపన్స్ మనమే తయారు చేసుకున్నాం. ఇవన్నీ ఎట్లా చెప్తాం మనం?
మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్ని, మన ఆర్టిలరీ గన్స్ కావచ్చు, వీటినన్నింటినీ ఎలా మనము డెవలప్ చేసుకున్నామో ఒక్కసారి వినండి, చెప్తా. అన్సీన్ వాల్ దట్ స్టాప్డ్ పాక్స్ మిసైల్ డ్రోన్స్. మీకు అందరికీ ఇవి మాత్రమే తెలుస్తున్నాయి. ఇంకోటి కంప్లీట్లీ ఇండిజీనియస్ అవన్నీ. ఇంకోటి ఆకాష్ తీర్. ఆకాష్ తీర్ అని ఒక వెపన్, ఇట్స్ డిఫెన్స్ సిస్టంలో ఒక వెపన్. అది మాత్రమే కాదు, మన ఆర్టిలరీ గన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఆర్మ్డ్ గన్స్ ఉంటాయి కదా, అవి కావచ్చు. ఇవన్నీ సో కాల్డ్ ఈ వెపన్స్ అన్నీ ఎట్లాంటివో తెలుసా మీకు? ఆటోమేటెడ్ డిటెక్షన్ ఉంటుంది వీటిలో, ట్రాకింగ్ అండ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది దీంట్లో, ఇంటిగ్రేటెడ్ రేడార్ సిస్టమ్స్, సెన్సార్డ్ టెక్నాలజీ ఉంటుంది దీనిలో. వీటన్నిటిని యూజ్ చేసుకొని గన్స్ 1.8 నుంచి 2 కిలోమీటర్ వరకు కొట్టగలదు. ఏదైనా ఆర్టిలరీ గన్ కావచ్చు, ఆర్మ్డ్ గన్ కావచ్చు, ఇట్లాంటి. ఇంకోటి విసార్ దట్ హ్యాస్ 3.5 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుందన్నమాట. ఆకాష్ తీర్ 18 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. మిస్టర్ శామ్ 14 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అలాగే డిఫెన్స్ సిస్టంలో మనం మాట్లాడుకున్నట్టు S-400, మీ అందరు తెలుసు దాని రేంజ్ ఏంది అనేది. ఇలాంటి చాలా డిఫెన్స్ సిస్టమ్స్ మనలో ఉన్నాయి, ఇంకా తయారవుతున్నాయి, ఇంకా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి విచ్ వీ డోంట్ నో. అంతేకాకుండా మన ఇండియాలో భార్గవాస్త్రం అనే ఒక వెపన్ కూడా ఉంది. అది ఏంటంటే, జనరల్గా మీకు అందరికీ మహాభారతంలో కర్ణుడు తెలిసే ఉంటుంది. తన గురువు పరశురాం దగ్గర ఈ అస్త్రాన్ని పొందడం జరుగుతుంది. ఈ భార్గవాస్త్రం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇందులో ఉండని అస్త్రం ఉండే, అన్ని అస్త్రాలు ఉంటాయి ఈ భార్గవాస్త్రంలో. ఈ దేశం అంటే అన్ని వచ్చి మీద పడిపోతాయి డిఫెన్స్ సిస్టంలో. సో ఈ భార్గవాస్త్రాన్ని కూడా మనం తయారు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కాళీ అని ఒక లేజర్ వెపన్. ఈ వెపన్ని చూస్తేనే మొత్తము ప్రపంచము వణికిపోతుంది. ఈ వెపన్ని మనము, నాకు తెలిసి ఒక 2 years బ్యాక్, కరెక్ట్ ఐడియా లేదు, ఈ వెపన్ని మనము పాకిస్తాన్ మీద యూజ్ చేయడం జరిగిందంట. దీన్ని యూజ్ చేయడం వల్ల కొండచెర్రి దగ్గర నుంచి అది పడిపోయి ఆల్మోస్ట్ ఒక 120 మంది దాకా పాకిస్తాన్ సైనికులు చచ్చిపోయారని ఒక ఇన్ఫర్మేషన్. ఇది నేను విన్నది కాళీ గురించి. అట్లాంటి ఒక లేజర్ వెపన్ మన దగ్గర ఉంది. వై? బికాస్ డిఫెన్స్ సిస్టంలో దీనికి చాలా ఖర్చు తక్కువ. దీన్ని ఆల్రెడీ DRDO డెవలప్ చేసిందంట. అయితే ఈ ఖర్చుతోటి ఇంత తక్కువతో ఇది ఏదైతే ఈ లేజర్కి సంబంధించిన మనము ఖాళీ కాకుండా నేను ఓన్లీ లేజర్ వెపన్ గురించి మాట్లాడుతున్నా. ఈ లేజర్ వెపన్ని యూజ్ చేసి మన డిఫెన్స్ సిస్టమ్ అంటే ఇంచుమించు ఒక 4 కిలోమీటర్లు, ఒక 2-3 కిలోమీటర్ రేంజ్ ఉన్నప్పుడు ఈ లేజర్ వెపన్ డిటెక్షన్ తోటి మనం కొట్టేయచ్చు డ్రోన్స్ అన్నిటిని, మొన్న కొట్టినట్టు. సో దీన్ని రేంజ్ పెంచడానికి ట్రై చేస్తుంది, ఒక 14 నుంచి 50 కిలోమీటర్స్ అట్లా పెంచడానికి. ఇది ఆల్రెడీ ఇజ్రాయెల్ వాడుతుంది. ఎందుకంటే మనం లక్షల కోట్లు మనం చిన్న డ్రోన్ వాటి మీద యూజ్ చేయలేం కదా. ఇప్పుడు మనం కూడా అది చేసింది అదే, చిన్న ఆర్టిలరీ గన్స్ తోటి, వాటికి ఉన్న స్థాయితోటి, వాటికి ఉన్న రేంజ్ తోటి మనం వాటిని చూసి కొట్టడం జరిగింది. ఎందుకంటే శాటిలైట్ నావిక్ ఉంటుంది. నావిక్ కానీ, మన GPS సిస్టమ్స్ కానీ, మన డిటెక్టర్స్ కానీ, మన సెన్సార్స్ కానీ, ఇవన్నీ మన రాడార్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ డిటెక్ట్ చేసి సోకాల్డ్ ల్యాబ్కి పంపడం జరుగుతుంది. ఆ ల్యాబ్లో కంప్యూటర్స్ అవన్నీ పెట్టుకొని ఎప్పటికప్పుడు అలర్ట్లో ఉంటారు. వాళ్ళు సోకాల్డ్ మన ఆర్మీ పీపుల్స్కి కానీ, డిఫెన్స్ సిస్టమ్ కానీ, నావిక్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ పంపడం జరుగుతుంది. దాంతో యాక్టివేట్ అయిన వీళ్ళు ఎవరికి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు ఉండడం జరుగుతుంది. అలా బార్డర్లో ఉండి ఎదుర్కొన్న ఈ డిఫెన్స్ సిస్టమే మనది. ఆర్టిలరీ గన్స్ కావచ్చు, ఆకాష్ తీర్ కావచ్చు, ఇవన్నీ ఇంత ఉంది. ఇవన్నీ చెప్పాలంటే లేమన్కి ఎలా అర్థమవుతుంది? మనమే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అంతే తప్ప రాజకీయంగా యూజ్ చేసుకొని అవతల వాళ్ళని బొడి కొట్టడం అంటే కరెక్ట్ కాదు. సో దేశం అన్నప్పుడు దేశమే. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది. అంతేకాకుండా ఇప్పుడు మన సొంత ఆమ్కా అనే ఒక యుద్ధ విమానాన్ని మనం తయారు చేసుకోబోతున్నాం. దానికి కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా మన సొంత ఇంజన్ కావేరి అనే ఒక ఇంజన్ తయారు చేసుకోవడం జరిగింది. చిన్న ఫాల్ ఉంటే వాటిని రెక్టిఫైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంజన్ ఇప్పుడు ప్రాక్టీస్లో ఉందంట. ఆల్మోస్ట్ ఇంకొద్ది రోజుల్లో కూడా మన సొంత విమానాలు, మన సొంత ఇంజన్లు మనం తయారు చేసుకుంటున్నాం. ఇంత ఆత్మనిర్భర్ మనం ఇప్పుడు అయ్యాం. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో సాధ్యమయ్యేదా? కాంగ్రెస్ గవర్నమెంట్లో సాధ్యమైన పియోకొని ఆక్యుపై చేసుకోవడం? వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొస్తేనే వ్యతిరేకం, ఆర్టికల్ దానికి వ్యతిరేకం. ఎట్లా పైకి వెళ్తాం? ఎక్కడ పైకి వస్తాం మనం? ఇప్పుడు ఈరోజు ఇండియాలో ఈ పొజిషన్ ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గవర్నమెంట్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.